పైకి ఎగరేస్తున్నాం. సో హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పడుకూరి బీచ్. సో నేను ఉడిపిలో ఉన్న పడుకూరి బీచ్కి అయితే ఇప్పుడు వచ్చాను. చాలా ప్రశాంతమైన బీచ్, ఎవరైతే ఈ బీచ్ దగ్గర లేరు. సో చూడండి, సో చాలా ప్రశాంతమైన బీచ్ అండి ఇది. బీచ్ మొత్తం నేను ప్రమోద్ బ్రో ఇద్దరమే వచ్చాం. సో ఈ బీచ్ కోసం మనం ఎక్కువగా చెప్పేది ఏం లేదండి, ప్రశాంతమైన బీచ్. సో లోన్లీగా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఇది. చాలా క్లీన్ వాటర్ అండి, చూడండి. మీకు కెమెరాలో కనిపిస్తుందో కానీ చాలా క్లీన్గా ఉంది వాటర్, బ్యూటిఫుల్. అందమైన కొబ్బరి చెట్లు, చక్కని వాతావరణం. సో నేను ఇంకా ఉడిపిలో కొన్ని ఫేమస్ దేవాలయాలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి చిక్మంగళూరు వెళ్ళిపోతున్నాను. వెరీ బ్యూటిఫుల్. సో ఈ పడుకూరి బీచ్ మొత్తంలో మేము ఇద్దరమే ఉన్నామండి. చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. చూడండి, అద్భుతంగా ఉంది. ఒక రిసార్ట్ కానీ ఎక్కడ కానీ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. సో మొత్తం మనకి పడుకూరి బీచ్ అనేవి ఉడిపిలో 2 ఉన్నాయండి. ఫస్ట్ నేను చూపించాను కదా, అది పడుకూరి అని, ఇది కూడా పడుకూరి. కానీ మెయిన్ పడుకూరి బీచ్ అనేది ఈ లొకేషన్లో మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మెయిన్ పడుకూరి దగ్గరికి వచ్చాము. ఇక్కడ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్ దాటాక మనకి ఆ లొకేషన్ అనేది కనిపిస్తుంది. చూడండి, చక్కని కొబ్బరి చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్ ఐలాండ్స్. సో మనం మొదట వెళ్ళింది కూడా పడుకూరి అనే. సో ఇది కూడా పడుకూరి బీచ్ అనే. బ్యూటిఫుల్ అండి, అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవాలి. చాలా గట్టి ఇసుక, చక్కగా మీరు బైక్స్ కూడా ఈ శాండ్ మీద తీసుకురావచ్చు. సో మనకి ఇది ఉంది కదా, ఇది డెల్టా పాయింట్ అది. సో అవతల పక్క మనకి నది ఉంది, ఈ అవతల పక్క మనకి ఓషన్ ఉంది. సో ఆ పార్ట్ని మనం డెల్టా పాయింట్ అంటాం. చాలా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఐలాండ్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా బ్లూయిష్ వాటర్ అండి, చాలా ప్రశాంతంగా ఉంది. స్నానం కూడా చాలా బాగుంది. సో ఈ జాతి పక్షులు అనేవి నేను ఈవెన్ సెంట్ మేరీ ఐలాండ్లో కూడా చూశాను, చాలా బాగున్నాయి, అద్భుతం.
అన్నీ కలిసికట్టుగా ఎగిరిపోతున్నాయి. బ్యూటిఫుల్. చూడండి, అద్భుతంగా ఉందండి ఇది. నేను అసలు ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్లూయిష్ వాటర్. ఇదిగోండి డెల్టా పాయింట్. మీకు అక్కడ చక్కగా ఇది నది నది కనిపిస్తుంది, ఓషన్ కనిపిస్తుంది, మధ్యలో ఒక వంతెన. బ్యూటిఫుల్. మొత్తం అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అయితే డెస్టినేషన్కి అయితే వచ్చామండి. చూడండి అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా. ఆ బోట్లు కూడా మనకి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాయి. మల్పీ బీచ్ దగ్గర నుంచి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్తాయి. చాలా బోట్లు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. సో మొత్తం బోట్లన్నీ హబ్బులా ఉంది ఇక్కడ. సో ఇదిగోండి మనకి ఇక్కడ యాంగ్లర్స్ కూడా ఉన్నారు. చక్కగా ఫిషింగ్కి వచ్చినట్టున్నారు. చాలా బోట్స్ అయితే వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండి. మనోడైతే డ్రోన్ పైకి ఎగరేస్తా అన్నాడు. మరి ఎంత బ్యూటిఫుల్ వస్తుందో ఏంటంటే సరే వేసిన తర్వాత తెలుస్తుంది. చాలా అయితే ప్రశాంతమైన వాతావరణం అండి. అక్కడైతే ఒక విగ్రహం ఉంది, ఏముందో తెలియదు కానీ బ్యూటిఫుల్.